హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిగ్రీ అర్హతతో మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు నెలకి 80,000కి పైగా శాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మన సొంత రాష్ట్రంలోనే మీరు పర్మనెంట్ జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఇప్పుడు ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. రేపటి నుంచి అంటే 23rd నుంచి 25th డిసెంబర్ వరకు కూడా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఈ యొక్క అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ పైన 50% డిస్కౌంట్ అయితే అందిస్తున్నాము. కేవలం 499కి 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు టెస్ట్ కూడా రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన తిరుపతిలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తున్నారు. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఏ స్టేట్ వాళ్ళకైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. లాస్ట్ డేట్ February 2 వరకు అయితే టైం ఉంది. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్ ఇవి. ఈ నోటిఫికేషన్లో చాలా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. మీకు 1 by 1 ఆ పోస్టుల డీటెయిల్స్ అన్నింటిని కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్. దీనికి బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెలకి 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. 40 years లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్. మెడికల్ ఆఫీసర్కి కూడా సేమ్ ఏజ్ లిమిట్, కాకుంటే ఇక్కడ MBBS డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి లెవెల్ 10th ప్రకారం 1,00,000కి పైగా సాలరీ ఉంటుంది. 55% మార్కులతో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదు. 40 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే నర్సు ఉద్యోగాలు ఉన్నాయి. సో నర్సు ఉద్యోగాలకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అనేది నర్సింగ్లో చేసిన వాళ్ళు, లేదంటే BSc నర్సింగ్ 4 years కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దాంతోపాటుగా మీకు ఏంటి అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్కి సంబంధించి నర్సెస్ అండ్ మిడ్వైఫ్గా మీరు రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే మీకు అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే నర్సు ఉద్యోగాలకు మాత్రమే ఎక్స్పీరియన్స్ అనేది అడగారు, మిగతా వాటికి అవసరం లేదు. 38 years లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించి జాబ్స్ ఉన్నాయి. సో ప్రైవేట్ సెక్రటరీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసుండి కంప్యూటర్కి సంబంధించి ఇక్కడ టైపింగ్ స్కిల్స్ ఉండి అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి సూపరింటెండెంట్కి సంబంధించి ఆఫీసర్ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. వీటికి మీరు మినిమం 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లెవెల్ 6 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 70,000 వరకు సాలరీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్. సో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకి బీటెక్ కానీ లేదంటే 3 years డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే MCA లేదా MSc చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేకుండా పర్వాలేదన్నమాట. 35 years లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. మనకి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ ITI కాకుండా మనకి బయాలజీ విభాగంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్కి సంబంధించి వేకెన్సీ ఉంది. దీనికి వచ్చేసి లైబ్రరీ సైన్స్లో లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 35 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇక్కడ డిగ్రీ అర్హతతో ఏదైనా డిగ్రీ పాస్ అయ్యండి మీరు అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఇవి మనకి వేకెన్సీస్ అనమాట. ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ OBC కేటగిరీలలో వేకెన్సీస్ కేటాయించారు. లెవెల్ 4th ప్రకారం దాదాపు 60,000 వరకు సాలరీ వస్తుంది. ఏదైనా డిసిప్లిన్లో మినిమం మీరు 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. కంప్యూటర్కి సంబంధించి మంచి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. 33 years వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. OBC వాళ్ళైతే 36 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి బయాలజీ విభాగంలో వేకెన్సీ ఉంది. అలాగే కెమిస్ట్రీ విభాగంలో, ఫిజిక్స్ విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి.
దీనికి వచ్చేసి బీఎస్సీ డిగ్రీ అనేది సంబంధిత సబ్జెక్ట్స్లో చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 45,000 వరకు సాలరీ అనేది వస్తుందన్నమాట. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ అనేది వారం రోజుల్లో మనకి అప్డేట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో అప్డేట్ అనేది క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్లో మనకి మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి. ఆ సిలబస్కి సంబంధించి అండ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. ఏదైతే గ్రూప్ సి అండ్ గ్రూప్ సి జాబ్స్ ఉన్నాయో దానికి వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 375 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళైతే 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రం ఫీజు అనేది లేదని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్లోనే మీకు ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి వెళ్ళి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. రైతుతో అప్లై చేసే జాబ్స్ చెప్పాను కదా, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఎందుకంటే మనకి జాబ్ పోస్టింగ్ కూడా మన తిరుపతిలోనే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు కెరీర్స్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే నాన్ టీచింగ్ అడ్మినిస్ట్రేషన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీ ఇక్కడ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి ఒక సెక్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. డైరెక్ట్ ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఒక టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతుంది, గమనించండి. సో అతి త్వరలో మనకి సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది అప్డేట్ అనేది చేస్తారనమాట. కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేయగానే అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. సో సైన్ అప్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసేసి పాస్వర్డ్ ఇచ్చేసి పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి సైన్ అప్ పైన క్లిక్ చేయాలి. సైన్ అప్ పైన క్లిక్ చేయగానే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది, లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో లాగిన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా మళ్ళీ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇందులో అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి ఫీ పే చేసేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ యొక్క వెబ్సైట్ నుంచి అయితే అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మనకి ఇది విద్యాశాఖకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అండ్ సాలరీస్ కూడా చాలా త్వరగా ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డిగ్రీ పాస్ అయి ఉండి మాకు మంచి గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి. మీకు ఇదే వెబ్సైట్లో సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇక్కడ ఇస్తారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సిలబస్ అంతా కూడా క్లియర్గా చదువుకోండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా చూసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ so much guys.